నేను బతకనే బరువు బరువుంది. ఏం గుర్తు ఏం చెప్పుకోలేక ఇట్లా నా సార్ నేను పడుతున్నా. ఇప్పటికి 5 సంవత్సరాల చిల్లరైతే అది దాదాపు. మా ఊరి పని చేయించుకొని 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 నెలల నుంచి నేనే సాక్కుంటాను సార్. పని పోయేసి తెచ్చుకొని తిన్ను సార్. రాదుకుంటే లేదు సార్. మాకు అబ్బకి అమ్మ నాయన లేదు, నాకు అమ్మ లేదు, ఎవరు లేదు సార్. దానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. అంతా తీర్మానం ఇరిగిపోయింది. ఒక వాడి మాట కింద పడి అంతా ఇరిగిపోయింది సార్. అని కూలి పని ఉంటే చేసుకోవాలి, లేకుంటే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు సార్. మాకేం పిల్లలు లేదు, జల్లలేదు, తెచ్చి పెట్టాను, ముగ్గు లేదు. తినాలా, తెచ్చుకోవాలి. ఎవరన్నా పిలిచే కూలి పిలిచే పోవాలా, తెచ్చుకోవాలి, తినాలి, లేకుంటే లేదు సార్. దయచేసి మాకు ఏదైనా సాయం చేయండి సార్. ఏం పేరు మా పెద్ద పేరు? ఎటమ్మా మీ జీవన విధానం పెట్టాలంటే మీరు ఏం పని పోవడము తెచ్చి పెడతాంటే ఇద్దరం తినాలి సార్. ఒక రోజు చిక్కుతుంది కూలి, ఒక రోజు చిక్కదు. తెచ్చుకుని తినే సార్. కూలి తెచ్చుకోవాలా? ఒక రోజు చికెన్ సార్. అంటే ఎప్పటికి ఎట్లా జరిగింది? ఎన్ని రోజుల నుంచి 6 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నేను తెచ్చుకున్నాను. 6 సంవత్సరాల నుంచి ఒక్కదాన్ని తిప్పలు పడుతున్నావు. ఈ బంధువులు ఎందుకు ఎవరు లేరు? ఎవరు లేదు సార్. మీకేం భూమి ఎందుకు కానీ ఏం లేదు. కూలి పని పోవాలా? ఈ జీవన సాగించాలి. 6 ఏళ్ళ నుంచి అయిపోయిన మెయింటైన్ చేస్తా వస్తాను. గొప్పతనం నీకుంది, ఇబ్బంది లేకుండా 6 ఏళ్ళ నుంచి అయిపోయిన చేస్తాను అంటే గ్రేటు. సరే అమ్మా, ఏం బాధపడకమ్మా, మేము మన వినాయక పని సపోర్ట్ చేస్తాము. నమస్కారం అందరికీ. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు శ్రీ వినాయక ఫౌండేషన్ అండగా నిరంతరం ఉంటున్నాము. దాదాపు మీరు లైవ్లో చూసారుగా, కనీసం కొన్ని వేల కుటుంబాలకు సాయం జరిగింది. ఈరోజు కానీ మనము కడప జిల్లా దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామం నందు ఈరోజు చాలా దారుణమైన స్థితిలో ఉన్న కుటుంబం దగ్గర జరిగింది. ఈ ప్రాంతం వచ్చేసి బుక్కాయపల్లె గ్రామం ఎస్సీ కాలనీ. ఈయన పెద్ద పేరు రాముడు. ఇక్కడ వాళ్ళ శ్రీమతి వాళ్ళ భార్య గారు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రోజువారీ జీవనం పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన పనికి వెళ్ళే క్రమంలో ఇక్కడ చూడండి, ఈ కారు ప్రమాదం వల్ల ఈ కారు పూర్తి ఇరిగింది. పూర్తి తిరిగినా కానీ ఇతను ఇబ్బంది లేకుండా కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకొని కొద్దిగా మళ్ళీ జీవనం సాగిస్తున్నాడు. కానీ మెల్ల విధి వక్రీకరించి ఆయన సమయం వాళ్ళ కుటుంబ సమయం బాగాలేక మళ్ళీ ప్రమాదం జరగడంతో పూర్తి ఫ్రాక్చర్ అయిపోయి పూర్తిగా మంచాన్ని పరిస్థితి ఆయన దైనిక పరిస్థితి చూసి సాయం దైనిక ఉంది. ఎందుకంటే చాలా గౌరవంగా బతికిన కుటుంబం, పనికి వెళ్ళినా సరే ఈ పేద కుటుంబాలు ఎంతో గౌరవంగా బతికే కుటుంబాలు ఇలా జరగడంతో ఆయన ఎందుకంటే దాన్ని ఓర్చుకోలేక చాలా దైనిక ఉంది. ఈయనకి ఇలా జరగడంతో ఆమె పనికి వెళ్ళకపోవడము, ఈయనకి సేవ చేసుకుని ఇంటికి వెళ్ళడంతో వీళ్ళ కుటుంబ పరిస్థితి దైనిక అంటే రోజువారీ జీవనంగా జరగడం లేదు. ఆమె చెప్తే చాలా బాధగా అన్న, నేను రోజు పోయి ఇక్కడ ఉన్న రెడ్డి గారింటి దగ్గర పోయి నేను అడకచ్చుకుంటున్నా, నేను ఈ విధంగా రోజు అన్నం అంటే ఈ మాట చెప్తేనే చాలా బాధగా. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కానీ అడకొచ్చుకొని చూసేస్తానంటే చాలా బాధగా ఉంది. ఇదే విషయాన్ని మన సోదరుడు మన శ్రీ వినాయక ఫౌండేషన్ యొక్క సమాచారంతో మనం వెంటనే స్పందించి మన దాతలు శ్రీ కుమారస్వామి శ్రీమతి చంద్రకళ దృష్టి తీసుకోవడంతో వెంటనే స్పందించడం అన్న, ముందు వాళ్ళకి ఏమన్నా కానీ తినడానికి ఇవ్వండి, తర్వాత మన వాళ్ళకి కుటుంబాన్ని చేద్దామని చెప్పడంతో ఇక లైవ్లో చూస్తున్న చూడండి, ఒక 70 కిలో రైసు,
దానికి సంబంధించి గ్రాసరీస్ ఓలు మొత్తం అంటే ఇంకేదే కానీ ఆమె కొనకుండా ఒక 3 నెలలు కొనకుండా అన్నీ మనం తీసుకొచ్చి ఈరోజు మనము వాళ్ళ కుటుంబం దగ్గరికి స్వయాన మన దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. ఇది పెద్ద సాయం కాదు, ఇది సాయమే కాదు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి మాత్రమే. ఎందుకంటే తింటేనే జీవనం సాగించాలి వాటికి పస్తులుండా ఆమె ఎందుకంటే భిక్షాటం చేయకుండా కొంతవరకు ఇచ్చేదానికి ఇవన్నీ అందిస్తున్నాము. ఈ ఆశీస్సులన్నీ వీళ్ళ ఆశీస్సులన్నీ దాతలు శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతులు ఉండాలని కోరుకుంటే, ఎందుకంటే వాళ్ళ అందివడితోనే ఈ కుటుంబం కొంతవరకు అయితే ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంకా చాలా మనం ఏంటంటే ఈ కుటుంబానికి సాయం చేయాలి. ఈ ఇండ్లు చూస్తే కన్నా అత్యంత దయనీయ స్థితిలో ఉంది. అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఇలాంటి ఇంట్లో ఉందారంటే కన్నా మనం బాధలు చెప్పుకోలేకుండా చూసే మిత్రులు ఏంటంటే ఈ కుటుంబానికి మనం సపోర్ట్ చేయాలని హాస్పిటల్ పోవాలి, తిరుపతి పోవాలంటాడు. కాబట్టి ఆయనకు ఈ మెడికల్ ఖర్చులు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. మనమందరం కలిసి సాయం చేస్తే కన్నా ఆ పేద తల్లి కంటి నీరు ఆపేదానికి మనందరం ప్రయత్నం చేద్దాం. శ్రీ వినాయక పొడిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. అవసరం లేదు నీకు, మేము ఎంత సపోర్ట్ చేస్తాం. నీకు మళ్ళీ తినడానికి కాబట్టి అయిపోతే మా నెంబర్ మిత్ర మళ్ళీ వాళ్ళకి చేస్తే ఇబ్బంది లేదు. మళ్ళీ ఏదైనా ఎందుకంటే మనకి ఎవరు కట్టారు కాబట్టి తినడానికి బయలుగా చేస్తాం. ఏదైనా వర్షం గిసం వచ్చి చాలా దైనిక ఏడంటే ఉండలేదు కదా ఆయనకి అంటే చిన్నది సరే మనము చుట్టూ గోడ రేగులు వేసామనుకో లోపల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఒక కంట కన్నీరు చూడ లేకుండా చాలా బాధగా ఉంది. ఏమో ఖచ్చితంగా చేస్తాను, ఏ ఇబ్బంది లేదు. మేము ఉండం నీకు తినడానికి. నీకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే కానీ నీకు బియ్యం అని ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. నువ్వు ఎవరికి దండ పెట్టాల్సి అవసరంలే. నువ్వు సార్ కుమార్ సార్, నీ ధైర్యంతో మాకు పెట్టించిన చాలు చాలు సార్, అంతే సార్. అడగకుండా పెట్టుకుంటా సార్, ఇళ్ళంలో పోకుండా ఆడుకోగొట్టుకోకుండా చేసుకొని పెట్టుకుంటా సార్ కుమార్ సార్. ఒక్కసారి పైన తిరుపతి వేసాను కదా. చచ్చి బతుకుతాను సార్ కుమార్ సార్. పంపించినందుకు నీకు నమస్కారం. ఖర్చులకు సార్ కుమార్ సార్, మాకు ఏదో బతకలేక మేము ఇబ్బంది పడి కష్టాల్లో ఉంటే మాకు ఏలపద్రం లక్ష్యంగా వండుకొని తినేట్టుగా పంపించాను సార్. ధన్యవాదం సార్. నీకు నమస్కారం పెడతా సార్, 2 చేతులు ఎత్తి. అన్నగారికి నమస్కారములు. వీళ్ళకి పరిస్థితి బాగాలేక వినాయక ఫౌండేషన్కి కాల్ చేసి చెప్పాను ఇట్లా పరిస్థితి అని. ఆయన వెంటనే స్పందించారు. స్పందించిన వెంటనే నేను వచ్చేసి ఆయన కుమార్ సార్ తరఫున ఈ సరుకులను ఇవ్వడం జరిగింది. కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చారు, ఆర్థిక సహాయం చేశారు. అందరికీ ధన్యవాదాలు.